10% డబ్బు మీరు పెడితే చాలు, మిగతా 90% వరకు ప్రభుత్వం మీకోసం ఖర్చు చేస్తుందని మీకు తెలుసా? గేదెలు, ఆవులు, మేకలు లేదా గొర్రెలు పెంచుతున్న రైతులకు ప్రభుత్వం లక్షల్లో ఆర్థిక సహాయం ఇస్తోంది. కానీ చాలా మందికి అవకాశం ఇంకా తెలియదు. ఒక చిన్న షెడ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సరైన అర్హత ఉంటే ప్రభుత్వమే భారీ మొత్తాన్ని భరిస్తుంది. రైతుల కోసం మళ్లీ ప్రారంభమైన ఒక ప్రభుత్వ పథకం. కేవలం కొన్ని వేల రూపాయలతో లక్షల విలువైన పశువుల షెడ్ నిర్మించే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది. మీ దగ్గర సొంత స్థలం, జాబ్ కార్డ్, 2 పశువులు ఉన్నాయా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు లక్షల రూపాయల ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. పాడి పశువుల పెంపకం చేస్తున్న వాళ్ళైనా, ఇప్పుడిప్పుడే డైరీ ఫార్మింగ్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వాళ్ళైనా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ లో పశువుల కోసం అమల్లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి చాలా మందికి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. కొంతమంది ఈ పథకం ఎప్పుడో ఆగిపోయిందని అనుకుంటున్నారు. ఇంకొందరు ఇది కేవలం పెద్ద రైతులకే వర్తిస్తుంది అని భావిస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వచ్చిన ఒక చిన్న వీడియో చూసి వెంటనే ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ అసలు నిజమేంటి? ఈ పథకం ఇప్పుడు అమల్లో ఉందా? ఎవరికి వర్తిస్తుంది? ఎంతవరకు ప్రభుత్వం సహాయం చేస్తుంది? ఇలా వీటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్కీమ్ గురించి మాట్లాడే ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ చాలా మంది రైతులకు వ్యవసాయంతో పాటు రెండో ఆదాయ వనరుగా మారింది. వరి, ప్రత్తి, మిరప, మొక్కజొన్న ఏ పంట అయినా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పంట సరిగా రాకపోతే రైతుకు ఆదాయం తగ్గుతుంది. కానీ ఇంట్లో 2 ఆవులు లేదా గేదెలు ఉంటే ప్రతిరోజు పాల ద్వారా కొంత ఆదాయం వస్తూనే ఉంటుంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది రైతులు డైరీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే డైరీ చేయాలంటే మంచి జాతి పశువులు కొనడం ఒక్కడే సరిపోదు. వాటిని సరైన వాతావరణంలో ఉంచడం కూడా అంతే ముఖ్యం. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఆవులు, గేదెలను ఇంటి పక్కన తాత్కాలికంగా కట్టిన రేకుల షెడ్లలో లేదా చెట్ల కింద పెంచుతున్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాకాలంలో తేమ, చలికాలంలో చలి ఇవన్నీ పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు పాలు తగ్గిపోవడం, ఇన్ఫెక్షన్లు రావడం, దూడల పెరుగుదల మందగించడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే పశు సంవర్ధక నిపుణులు ఎప్పటి నుంచో ఒక విషయాన్ని చెబుతున్నారు. మంచి జాతి పశువు ఎంత ముఖ్యమో దానికి ఉండే షెడ్ కూడా అంతే ముఖ్యం అని. కానీ ఇక్కడే మరొక సమస్య ఉంది. ఒక మంచి పశువుల షెడ్ నిర్మించాలంటే సాధారణ రైతుకు ₹1,00,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఐరన్ స్ట్రక్చర్, రేకులు, సిమెంట్ పిల్లర్లు, ఫ్లోరింగ్, నీటి తొట్టి, విద్యుత్ సౌకర్యం ఒక్కోటి కలిపి చూసుకుంటే పెట్టుబడి చిన్నది కాదు. ఈ కారణంగా చాలా మంది రైతులు తర్వాత చూద్దాం అని వాయిదా వేస్తూ ఉంటారు. దానివల్ల పశువుల సంరక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకొచ్చిందే మినీ గోకులం స్కీమ్. చాలా మంది పేరు మాత్రం విని ఉంటారు. కానీ ఈ స్కీమ్ అసలు ఏంటి? ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? దీనివల్ల రైతుకు నిజంగా ఏ ప్రయోజనం ఉంటుంది అనేది చాలా మందికి ఇంకా స్పష్టంగా తెలియదు. సింపుల్ గా చెప్పాలి అంటే మినీ గోకులం స్కీమ్ అంటే రైతులకు పశువుల కోసం శాస్త్రీయ ప్రమాణాలతో కూడిన షెడ్ నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసే పథకం. ఇది పశువులను ఉచితంగా ఇచ్చే స్కీమ్ కాదు, డబ్బు చేతికి ఇచ్చే స్కీమ్ కూడా కాదు. ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ ప్రకారం పశువుల షెడ్ నిర్మించుకునేందుకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించే పథకం. దీనివల్ల పశువులు శుభ్రమైన వాతావరణంలో ఉంటాయి, వాటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ లో రైతు ఆదాయం కూడా పెరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్కీమ్ మొదటిసారి ప్రారంభమైన తర్వాత కొన్ని సంవత్సరాలు పెద్దగా ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పాడి పరిశ్రమను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, మహిళలు మరియు చిన్న రైతులు కూడా డైరీ రంగంలో నిలదొక్కునేలా చేయడం లక్ష్యంగా దశల వారీగా ఈ స్కీమ్ అమలు కొనసాగుతుంది. ప్రస్తుతం జిల్లాల వారీగా టార్గెట్స్ కేటాయిస్తూ అర్హులైన రైతులను ఎంపిక చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. స్కీమ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి అప్లై చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అలా కాదు. ఈ స్కీమ్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఏడాది మొత్తం ఓపెన్ లో ఉండవు. ప్రభుత్వం ముందుగా ఏ జిల్లాలో ఎంతమందికి అవకాశం ఇవ్వాలని టార్గెట్స్ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత జిల్లా, మండల స్థాయిలో అధికారులకు సమాచారం వెళ్తుంది. అప్పుడు మాత్రమే అప్లికేషన్స్ తీసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకే మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనేది
తెలుసుకోవడం చాలా ముఖ్యం. అర్థమైందా అండి? మరి ఈ స్కీమ్ లో ప్రభుత్వం ఎంతవరకు సబ్సిడీ ఇస్తోంది? 2 పశువులు ఉంటే ఎంత ఖర్చు అవుతుంది? 4 లేదా 6 పశువుల యూనిట్ తీసుకుంటే రైతు జేబు నుంచి ఎంత పెట్టాలి? ప్రభుత్వం ఎంత భరిస్తుంది? అంతేకాదు మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకదారులకు కూడా ఈ పథకంలో అవకాశం ఉందా? ఇలా ఈ అన్ని వివరాలను పూర్తిగా లెక్కలతో కలిసి తెలుసుకుందాం. ఓకేనా అండి? ముందుగా ఒక విషయం క్లియర్ గా తెలుసుకోవాలి. ఈ స్కీమ్ లో ప్రభుత్వం షెడ్ ను ఉచితంగా నిర్మించి ఇవ్వదు. ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ఖర్చులో ఎక్కువ భాగాన్ని గవర్నమెంట్ గ్రాంట్ రూపంలో భరిస్తుంది. మిగిలిన చిన్న మొత్తాన్ని రైతు తన వాటాగా చెల్లించాలి. అంటే ప్రభుత్వం, రైతు ఇద్దరూ కలిసి ఈ షెడ్ ను నిర్మించుకునే విధానంలో ఈ స్కీమ్ అనేది పనిచేస్తుంది. ప్రెసెంట్ డైరీ పశువుల కోసం 3 రకాల యూనిట్స్ ఉన్నాయి. రైతు వద్ద ఉన్న పశువుల సంఖ్యను బట్టి ఏ యూనిట్ కు అప్లై చేయాలో నిర్ణయించుకోవచ్చు. మొదట 2 పశువుల యూనిట్ గురించి చూద్దాం. ఈ యూనిట్ అంచనా వ్యయం ప్రస్తుతం 1,15,000 రూపాయలు. ఇందులో ప్రభుత్వం సుమారు 90% వరకు, అంటే దాదాపు 1,03,500 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. రైతు తన వాటాగా సుమారు 11,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ పెట్టుబడితో డైరీ ప్రారంభించాలనుకునే చిన్న రైతులకు ఈ యూనిట్ బాగా ఉపయోగపడుతుంది. ఇక 4 పశువుల యూనిట్ తీసుకుంటే మొత్తం అంచనా వ్యయం 1,85,000 రూపాయలు. ఇందులో ప్రభుత్వం దాదాపు 1,66,500 రూపాయల వరకు సాయం చేస్తుంది. రైతు వాటా సుమారు 18,500 వరకు ఉంటుంది. ఇప్పటికే 2 లేదా 3 పశువులు ఉన్న రైతులు, డైరీని కొంచెం విస్తరించాలనుకునే వాళ్ళు ఈ యూనిట్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇక 6 పశువుల యూనిట్ వాల్యూ సుమారు 2,30,000 రూపాయలు. ఇందులో ప్రభుత్వం సుమారు 2,07,000 రూపాయల వరకు గ్రాంట్ ఇస్తుంది. రైతు తన వాటాగా 23,000 రూపాయలు చెల్లించాలి. ఎక్కువ సంఖ్యలో పశువులను శాస్త్రీయ పద్ధతిలో పెంచాలనుకునే రైతులకు ఈ యూనిట్ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చాలా మంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారని అనుకుంటారు. కానీ సాధారణంగా ఈ స్కీమ్ లో పని పూర్తయిన విధానం, అధికారులు చేసిన పరిశీలన, ప్రభుత్వం నిర్దేశించిన గైడ్ లైన్స్ ఆధారంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విడుదల చేసే విధానం ఉంది. అందుకే మొదటి నుంచే అధికారుల సూచనల ప్రకారం నిర్మాణం చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. చాలా మంది మినీ గోకులం స్కీమ్ అంటే కేవలం ఆవులు, గేదెల కోసం మాత్రమే అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. కొన్ని జిల్లాల్లో మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకదారులకు కూడా షెడ్ల నిర్మాణానికి సహాయం అందిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. డైరీ పశువులకు ఉండే సబ్సిడీ ప్యాటర్న్ గోట్, షీప్, పౌల్ట్రీ యూనిట్స్ కి ఒకేలా ఉండదు. ఉదాహరణకు 20 మేకలు లేదా గొర్రెల కోసం నిర్మించే యూనిట్ అంచనా వ్యయం దాదాపు 1,30,000 రూపాయల వరకు ఉంటుంది. ఇందులో ప్రభుత్వం సుమారు 70% వరకు సహాయం అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడే భరించాలి. అలాగే 50 మేకలు లేదా గొర్రెల సామర్థ్యం ఉన్న పెద్ద యూనిట్ నిర్మించాలంటే అంచనా వ్యయం దాదాపు 2,30,000 రూపాయల వరకు ఉంటుంది. దీనికి ప్రభుత్వ సహాయం ఉంటుంది. అయితే జిల్లా వారి అమలు, అప్పటి మార్గదర్శకాలను బట్టి ఖచ్చితమైన లెక్కల్లో కొంచెం మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అర్థమైందా అండి? ఇక్కడ ఇంకొక సందేహం రావచ్చు. డైరీకి 90% సబ్సిడీ ఇస్తుంటే మేకలు లేదా గొర్రెలకు ఎందుకు 70% మాత్రమే ఇస్తున్నారు అని. దానికి కారణం ప్రతి విభాగానికి ప్రభుత్వం వేర్వేరు ఫినాన్షియల్ ప్యాటర్న్స్ ను అమలు చేయడమే. పాడి పరిశ్రమను వేగంగా అభివృద్ధి చేయడం, పాల ఉత్పత్తి పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి కావడంతో డైరీ యూనిట్స్ కి ఎక్కువ సబ్సిడీ కేటాయించారు. గోట్, షీప్, పౌల్ట్రీ యూనిట్స్ కి వేరే ప్యాటర్న్ అమల్లో ఉంది. కాబట్టి 2 కేటగిరీస్ లెక్కలను ఒకటిగా చూడకూడదు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వం ఈ యూనిట్ కాస్ట్ ను ఎందుకు నిర్ణయించింది? రైతు తనకు నచ్చినట్లు ఏదైనా షెడ్ కట్టుకొని సబ్సిడీ తీసుకోవచ్చా అంటే సమాధానం దానికి లేదు. ప్రభుత్వం ఒక స్టాండర్డ్ మోడల్ ను సిద్ధం చేసింది. ఆ మోడల్ ప్రకారమే షెడ్ నిర్మించాలి. ఎందుకంటే ఈ స్కీమ్ లక్ష్యం కేవలం ఒక రేకుల షెడ్ వేయడం కాదు, పశువులకు సంవత్సరాల పాటు ఉపయోగపడే విధంగా ఆరోగ్యానికి అనుకూలంగా ఉండే నిర్మాణాన్ని ప్రోత్సహించడమే. అయితే ఈ స్కీమ్ లో అప్లై చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా, లేక కొన్ని ప్రత్యేక అర్హతలు తప్పనిసరిగా ఉండాలా? రైతు దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? సెలక్షన్ ఎలా జరుగుతుంది? చాలా మందికి ఇక్కడే సందేహాలు మొదలవుతాయి. ఎందుకంటే సబ్సిడీ ఎంత వస్తుందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అసలు మనం ఈ స్కీమ్ కి ఎలిజిబులా కాదా అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది అన్ని వివరాలు తెలుసుకుని చివరికి అర్హత లేకపోవడంతో నిరాశ చెందుతూ ఉంటారు. అందుకే ముందుగానే ఎలిజిబిలిటీ గురించి స్పష్టంగా తెలుసుకోవడం మంచిది. మొదటిగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన రైతు అయి ఉండాలి. అంతేకాకుండా పశువుల పెంపకం చేస్తున్న వారికి లేదా పాడి పరిశ్రమను ప్రారంభించాలనుకునే ఉద్దేశం ఉన్న వారికి ఈ పథకం ఉపయోగపడేలా రూపొందించారు. అయితే కేవలం ఆసక్తి ఉంటే సరిపోదు. ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని ప్రాథమిక అర్హతలు కూడా కలిగి ఉండాలి. అందులో ముఖ్యమైనది సొంత స్థలం. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే షెడ్ను నిర్మించాల్సింది రైతు సొంత భూమిలోనే. అద్దె స్థలం లేదా వివాదంలో ఉన్న భూములపై సాధారణంగా ఈ స్కీమ్ ను మంజూరు చేయరు. భూమికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించిన తరువాతే తదుపరి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అలాగే MG, NR, EGS జాబ్ కార్డ్ కూడా
ఈ స్కీమ్ లో చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ పథకానికి సంబంధించిన నిధుల్లో ఉపాధి హామీ పథకం నిధులు కూడా ఉపయోగిస్తున్నారు. అందువల్ల జాబ్ కార్డు ఉన్న వారికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర జాబ్ కార్డు లేకపోతే ముందుగా దాని గురించి స్థానిక అధికారులను సంప్రదించడం మంచిది. ఇంకో విషయం, ప్రభుత్వం ఈ స్కీమ్ లో అందరికీ ఒకేసారి మంజూరు చేయదు. కొన్ని వర్గాలకు ప్రయారిటీ ఇస్తుంది. సాధారణంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, బీపీఎల్ కుటుంబాలు మొదటి ప్రాధాన్యతలో ఉంటాయి. అలాగే ఇప్పటికే పశువుల పెంపకం చేస్తున్న రైతులు, డైరీని విస్తరించాలనుకుంటున్న రైతులు కూడా ఎంపికలో పరిగణలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఫైనల్ సెలక్షన్ మాత్రం సంబంధిత జిల్లా అధికారులు అందుబాటులో ఉన్న టార్గెట్స్, ప్రభుత్వం జారీ చేసే గైడ్ లైన్స్ ఆధారంగానే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అడిగే మరొక ప్రశ్న, నా దగ్గర 2 ఆవులు లేవు, ఒకటే ఉంది, అయినా అప్లై చేయొచ్చా? ముందుగా షెడ్ కట్టుకుని తర్వాత సబ్సిడీ వస్తుందా అంటే నో. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ లో కొన్ని అదనపు షరతులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే మీ జిల్లాలో విడుదలయ్యే అధికారిక మార్గదర్శకాలను తప్పకుండా పరిశీలించాలి. సోషల్ మీడియాలో ఎవరో చెప్పారని నమ్మి డబ్బులు ఖర్చు చేయడం మంచిది కాదు. ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. జిల్లా వారీగా చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, కానీ సాధారణంగా దరఖాస్తు సమయంలో కొన్ని ప్రాథమిక పత్రాలు అడిగే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, భూమికి సంబంధించిన పత్రాలు, MGNREGS జాబ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్బుక్ కాపీ, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో పశువుల వివరాలు లేదా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అవసరమైన ధృవీకరణ కూడా కోరవచ్చు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికారికంగా అడిగిన డాక్యుమెంట్స్ నే సమర్పించాలి. అర్థమైందా అండి? ఇప్పుడు అసలు విషయం, అప్లై ఎలా చేయాలి? ప్రెజెంట్ ఈ స్కీమ్ కి పూర్తిగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్స్ తీసుకోవడం లేదు. ప్రభుత్వం కొత్త ఫేజ్ లేదా టార్గెట్స్ విడుదల చేసినప్పుడు సంబంధిత యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, గ్రామ సచివాలయం, మండల స్థాయి అధికారుల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. అందుకే మీ మండలంలో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సంబంధిత కార్యాలయానికి వెళ్లి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సమర్పించాలి. ఇక అప్లికేషన్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ వస్తుంది అనుకోవద్దు. దాని తర్వాత కూడా కొన్ని దశలు ఉంటాయి. ముందుగా అధికారులు మీ వివరాలను పరిశీలిస్తారు. భూమి వివరాలు, అర్హత, పశువుల వివరాలు, అందుబాటులో ఉన్న టార్గెట్స్ అన్నిటిని పరిశీలించిన తరువాత మాత్రమే బెనిఫిషియరీ సెలక్షన్ జరుగుతుంది. ఎంపికైన రైతులకు అధికారికంగా సమాచారం అందుతుంది. ఆ తర్వాత అధికారులు సూచించిన విధానంలో షెడ్ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొంతమంది మధ్యవర్తులు మేమే వెంటనే అప్రూవల్ తెప్పిస్తాం, మాకు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా సబ్సిడీ వస్తుంది అని చెబుతూ ఉంటారు. ఇలాంటి మాటలు అస్సలు నమ్మకండి. ఈ స్కీమ్ లో బెనిఫిషియరీ సెలక్షన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే జరుగుతుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చే అప్రూవల్ తీసుకోవచ్చని ఎవరైనా చెబితే అలాంటి వాటిని పూర్తిగా దూరంగా ఉంచండి. అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసే సమాచారం, స్థానిక అధికారుల సూచనలను మాత్రమే నమ్మాలి. అయితే ఇక్కడితో పని పూర్తవదు. ఈ స్కీమ్ లో అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా షెడ్ ను మీ ఇష్టానుసారం నిర్మించలేరు. ప్రభుత్వం ఎందుకు ప్రత్యేకమైన డిజైన్ ఇచ్చింది? షెడ్ పొడవు, వెడల్పు ఎలా ఉండాలి? వాటర్ ట్రఫ్, వెంటిలేషన్, లైట్స్, ఫ్యాన్స్ ఎందుకు తప్పనిసరి చేశారు? నిర్మాణం పూర్తయ్యాక అధికారులు ఏమేం పరిశీలిస్తారు? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలే. ఎందుకంటే చాలా మంది రైతులు సబ్సిడీ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఈ స్టాండర్డ్ డిజైన్ పెట్టింది, ఎందుకు కొన్ని రూల్స్ తప్పనిసరిగా పాటించాలి అనే విషయాలు చాలా మందికి తెలియదు. నిజానికి ఈ స్కీమ్ లో ప్రధాన ఉద్దేశం ఒక షెడ్ కట్టించడం మాత్రమే కాదు, పశువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం. ఒకవేళ షెడ్ సరైన విధంగా లేకపోతే ఎలాంటి మంచి జాతి పశువు అయినా సరే పూర్తి సామర్థ్యంతో పాలు ఇవ్వదు. ఎక్కువ వేడి, ఎక్కువ తేమ, నేలలో నిల్వ ఉండే నీరు, సరైన గాలి రాకపోవడం వంటి కారణాల వల్ల పశువులు తరచుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కొన్ని మినిమం స్టాండర్డ్స్ ను నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చే నమూనా ప్రకారం మాత్రమే షెడ్ నిర్మించాలి. ఉదాహరణకు 6 పశువుల యూనిట్ కోసం సాధారణంగా సుమారు 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో షెడ్ నిర్మించాలని సూచిస్తున్నారు. అయితే ఇది కూడా ఆయా యూనిట్ స్థానిక గైడ్ లైన్స్ ను బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు ఇచ్చే అప్రూవ్డ్ ప్లాన్ నే అనుసరించాలి. మీకు నచ్చినట్లు కొలతలు మార్చి నిర్మిస్తే తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్సిడీ కూడా క్యాన్సిల్ అవుతుంది. అయితే షెడ్ లో పశువులు నిలబడే ప్రదేశం మాత్రమే ఉంటే సరిపోదు. తాగునీటి కోసం వాటర్ ట్రఫ్ ఏర్పాటు చేయాలి. వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజ్ ఉండాలి. లోపల గాలి సరిగా వచ్చేలా వెంటిలేషన్ ఉండాలి. రాత్రి సమయంలో వెలుతురు కోసం లైట్స్, వేసవిలో వేడి తగ్గించేందుకు ఫ్యాన్స్ వంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఇవన్నీ పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ప్రమాణాలు. అయితే చాలా మంది రైతులు ఒక సందేహం అడుగుతూ ఉంటారు, తక్కువ ఖర్చుతో చిన్న షెడ్ కడితే సరిపోదా అని. నిజానికి ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి కారణం కేవలం రేకులు వేయడం కాదు, కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు ఉపయోగపడే విధంగా పశువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే నిర్మాణం చేయాలనే ఉద్దేశం. అందుకే కొన్ని ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. అర్థమైందా అండి? మొత్తానికి చూస్తే పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడం, రైతులపై షెడ్ నిర్మాణ భారం తగ్గించడం, పశువులకు శాశ్వతమైన రక్షణ కల్పించడం అనే లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా అమల్లో కొనసాగుతుంది. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియో లేదా వాట్సాప్ మెసేజ్ ను నమ్మకుండా
మీ జిల్లాకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేయండి. ఎందుకంటే కొన్ని రూల్స్, టార్గెట్ సంఖ్య, అప్లికేషన్ డేట్స్, అవసరమైన డాక్యుమెంట్స్ జిల్లా వారీగా మారే అవకాశం ఉంటుంది. అర్థమైందా అండి? ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని తప్పకుండా ప్రతి పాడి పశువుల పెంపకం చేస్తున్న రైతులకు, డైరీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న యువ రైతులకు తప్పకుండా షేర్ చేయండి. ఓకేనండి? ఇలాంటి మరొక తరగతి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@baswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.